నమస్తే, నేను మీ కౌసర్ జహాన్. చంద్రబాబు నిన్నటి వరకు జీరో, ఇప్పుడు హీరో. నిన్నటి వరకు ఢిల్లీలో ఆయనకి నో ఎంట్రీ, ఇప్పుడు రెడ్ కార్పెట్ ఎంట్రీ. ఢిల్లీ వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ఈయన ఎదురు చూసేవారు, ఈయన అపాయింట్మెంట్ కోసం ఇప్పుడు ఢిల్లీ ఎదురు చూస్తోంది. అలాంటి చంద్రబాబు చేతిలో ఇప్పుడు గొప్ప అవకాశం ఉంది. దేశ భవిష్యత్తుని మార్చే అవకాశం, దేశ ప్రజల కోరికను తీర్చే అవకాశం. అవును, దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ విషయాన్ని ఈసారి ఎన్నికల ఫలితాల ద్వారా తెలియజేశారు. వాళ్ళు కొత్త ప్రభుత్వం కోరుకుంటున్నారు. దేశ భవిష్యత్తుని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. నియంతృత్వం నుంచి విముక్తి కోరుకుంటున్నారు. అది మీ చేతుల్లోనే ఉంది. మీరు తీసుకునే ఒక్క నిర్ణయంతో అది సాధ్యమవుతుంది. దేశ ప్రజల కోసం కాకపోయినా, దేశ భవిష్యత్తు కోసం కాకపోయినా సరే, మీ రాజకీయ భవిష్యత్తు కోసమైనా ఆలోచించండి. ఇది మీ రాజకీయ భవిష్యత్తును కూడా మార్చబోతోంది. మిమ్మల్ని ప్రధానమంత్రి చేయొచ్చు, మీ కొడుకు లోకేష్ని ముఖ్యమంత్రిని కూడా చేయొచ్చు. ఇలాంటి అవకాశాన్ని మీలాంటి రాజకీయ చాణక్యుడు విడిచిపెట్టుకోకూడదు. అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. ఈసారి మీరు తీసుకోబోయే నిర్ణయం చారిత్రకం కాబోతోంది. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే. ఎన్నోసారి రాజకీయ పొరపాట్లు చేసి ఉంటారు, పల్టీలు కొట్టారు. ఒక్కసారి, మరొక్కసారి దేశం కోసం, దేశ ప్రజల ఆకాంక్షల కోసం, మన దేశ భవిష్యత్తు కోసం, ఒక మంచి ప్రభుత్వం కోసం ఒక్కసారి మళ్ళీ పల్టీ కొట్టండి. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. మీరు పల్టీ కొట్టమని, దేశాన్ని కాపాడమని కోరుకుంటున్నారు. కాబట్టి అపర చాణక్యుడైన మీరు ఈ అవకాశాన్ని జారవిడుచుకోకుండా ఒక్కసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. అవకాశం ఇంకా మీ చేతుల్లోనే ఉంది. జారవిడుచుకుని దేశ ప్రజలని నిరాశపరచవద్దు. ఇది ప్రజలందరి తరపున మీకు విన్నపం. థ్యాంక్ యూ.